వెల్కమ్ టు మా వంటిల్లు. టుడేస్ రెసిపీ సాంబార్ పౌడర్. మ్యాక్సిమం అందరికీ సాంబార్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమైన సాంబార్ని ఇంకా రుచికరంగా చేయడం కోసం మనం ఈరోజు ఇంట్లోనే సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందాం. ఇది మార్కెట్లో దొరికే మసాలాల కన్నా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి ఎండుమిరపలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ధనియాలు, కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ సాంబార్లో వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అంత ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మనం ఫ్రై అవ్వడం కోసం మనకి ఇవి కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత అందులో జీలకర్ర, ధనియాలు అండ్ ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ధనియాలు ఫ్రై అయితే మంచిగా ఒక స్మెల్ వస్తుంది, అరోమా మనకు తెలిసిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ అలా ఫ్రై చేసుకొని దింపేసి మిక్సీలో వేసుకొని, ఇప్పుడు మనం వెల్లుల్లి ఫ్రై చేయట్లేదు, ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసుకుంటున్నాం. అండ్ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసి ఈ సాంబార్ పౌడర్ మనకు సాంబార్లో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎన్ని రోజులైనా పాడవ్వదు, అలా మనకి ఉంటుంది. మీరు ప్రతిసారి సాంబార్ చేసిన ప్రతిసారి చేయాలి వేయాలి అని ఏం లేదు, మనం చేసుకొని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.